శ్రీ గాయత్రి ఆలయ ట్రస్ట్ దింపండి కొద్దిగా బ్రాహ్మణ సేవా పరిషత్ ఇంకొంచెం అధ్యక్షులు పెద్దలు శ్రీ కిషోర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శనవరపు కృష్ణ గారు మిత్ర బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గంలోనే అతిపెద్ద బ్రాహ్మణ ఆత్మీయ కలయిక కార్తీక వన సమారాధన పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంతో చేయటం, ఈ ఆధ్యాత్మిక భావనని ఈ యొక్క సమాజంలో పెంపొందించడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎడల వారు కిషోర్ గారు అనేక శ్రద్ధలు చూపిస్తూ కమ్యూనిటీ అంతా కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీ జీరో పోవర్టీ అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్లోగన్స్ ఇస్తున్నారో ఆ జీరో పోవర్టీ లైన్ తీసుకెళ్లాలని, అందరూ సొంత కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాలని వారు కోరుకుంటూ అందరినీ ఈ స్థాయికి తీసుకురావటం, రాబోయే రోజుల్లో ఇంక మరి ఆయన గన్నవరానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వారి సేవలను ఇనుమడింపజేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు శాసనసభ్యులు, వారితో కూడా కావలసిన సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి మా పల్లావాజుల ఫణికుమార్ ప్రస్తుతం మన గ్రామీణ కార్పొరేషన్ డైరెక్టర్గా మొన్ననే ఎలక్ట్ అయ్యారు. వారు మేమందరం కలిసి ఈ గన్నవరం ప్రజానీకానికి చేదోడు వాదోడుగా ఉంటామని కిషోర్ గారు, కృష్ణ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తారు. ముందుగా ఈనాటి మన విశిష్ట అతిథి మా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు మన చిగురుపాటి కుమారస్వామి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. బ్రాహ్మణ పరిషత్కి సంబంధించిన జిల్లా రాష్ట్ర స్థాయి పెద్దలు వేదిక ముందు, ఎందుకంటే అందరూ ఒకటి, నేను ఒక్కనే ఒకటి, మీకు అర్థమయ్యేది అనుకుంటున్నాను. నేను ఆ ఇబ్బంది నాకు పూర్తిగా ఉంటుంది. అయినప్పటికీ గన్నవరం తరఫున మన గవర్నమెంట్ నుంచి వచ్చే అర్జిత స్వామి వేతనం గురించి కానీ, అలాగే ఇప్పుడే చెప్పారు మా శ్రీనివాస్ గారు మన సొసైటీ బ్రాహ్మణ సొసైటీ నుంచి ఉన్న పథకాలు మన వారి సొసైటీకి ప్రతి సభ్యుడు 600 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న తదుపరి మనకి ఆ సొసైటీ నుంచి అందే పథకాలు కానీ, అలాగే కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ లోన్స్ కానీ, వీటన్నిటితో పాటు మాకు గన్నవరంలో గాయత్రి మాతకి ఇచ్చిన స్థలంతో పాటు ఒక కమ్యూనిటీ హాల్ కోసం గత ప్రభుత్వంలో అర్జీ దాఖలు చేసుకుని ఉన్నాం. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల అది రాలేదు. కానీ ఇప్పుడు నూతనంగా మళ్ళీ ఒక కమ్యూనిటీ వేదిక మీద ముఖ్య అతిథులు కానీ అతిథులు కానీ కోరేది ఏంటంటే, దయచేసి మాకు మీ వంతు సహాయం, మాకు ధన రూపేనా కాకపోయినా కనీసం మాట రూపేనా మాకు గన్నవరంలో స్థలం ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. ఆ తర్వాత మేము భవనం నిర్మించుకోవడం, కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, కానీ ముందు దానికంటే ముందు కూడా మనం పేద బ్రాహ్మణుల్ని ఆదుకోవాలని మొట్టమొదటి అనుభవం అదే. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం. కానీ ఇది కూడా మరి ఆ అమ్మవారిని ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. అది నెరవేరాలంటే వేదిక మీద ఉన్న పెద్దల సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇప్పుడు